ఫిష్ గ్రేవీ అయితే మనం చేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఫిష్ గ్రేవీని థిక్ మసాలాతో ఎలా చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఉల్లిపాయలు పొడుగుగా కట్ చేసుకోవాలి. అలాగే టమోటాస్ కూడా పొడుగుగా కట్ చేసుకొని, కొంచెం అల్లం కూడా కట్ చేసుకొని, అందులోకే ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా పక్కన పెట్టుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకునే ముందు మనం ఫస్ట్ చేయాల్సిన పని చింతపండును సోక్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండును, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును నానబెట్టుకొని వాటిని గుజ్జు తీసుకోవాలి. తర్వాత మనం మిక్సీ వేసుకున్న దాంట్లోకే మనం శనగపప్పులు వేసుకోవాలి. శనగపప్పు, అది శనగపప్పు ఇది చూడండి, నేను చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఈ శనగపప్పును వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకు చేపల పులుసు అనేది థిక్ గ్రేవీతో వస్తుంది. ఓకేనా? తర్వాత ఇందులోకి మనం ఎండు కొబ్బరి వేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి, గ్రేవీ ఎంత థిక్గా మందంగా కావాలో దాన్ని బట్టి మీరు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 2-3 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. మీకు కారం ఎంత కావాలో దాన్ని బట్టి, మీరు ఎంత తింటారో, ఎలా తింటారో దాన్ని బట్టి మీరు కారం వేసుకొనడం. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ శనగపప్పు, ఇది నేను చూపించిన శనగపప్పు అవి వేసుకుంటే థిక్ గ్రేవీతో వస్తుంది. సెకండ్ పాయింట్, మీకు కావాల్సిన కారం ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఓకేనా? దీన్ని మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఫస్ట్ మనం వెల్లుల్లిపాయను పచ్చగా దంచుకొని దాన్ని ఆయిల్ వేసుకుంటాం కదా, ఆయిల్ వేసుకున్న దాంట్లోకి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, వీలైతే పచ్చిమిర్చి, పుదీనా వద్దు, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా తాలింపు పెట్టుకొని అందులోకి కొంచెం మెంతులు వేసుకుంటే చేపల పులుసు ఫ్లేవర్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. వేసుకున్న దానిలోకి ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఏవైతే ఫిష్ కట్ చేసి పెట్టుకొని ఉంటామో ముక్కలుగా వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని కదపకుండా అటు ఇటు తిప్పాలి. అయిపోయింది, ఫిష్ గ్రేవీ రెడీ.